ఏ బజరంగ్ బలి ఇంత మార్పు? మీ అందరిలాగే మీ పేరు కూడా చాలా అందంగా ఉంది. మిమ్మల్ని ఒకసారైనా మళ్ళీ కలవాల్సిందే. నాగమాత, మీ కళ్ళు తెరవండి. నాకు నాగార్జునుడి ఆచూకీ తెలిసింది. నాగార్జున్, నాన్న నేను వెళ్ళొచ్చా? పెదబాబు వచ్చే వరకు నోరు మూసుకొని నిలబడదు. సరే. తాళాలివ్వు. ఇదిగో నీ బహుమతి. ఇప్పటి నుండి ఈ బైక్ నీదే. అయ్యగారు, ఇదైతే చిన్నబాబు బైక్ తాళం కదా. వాడి కోసం కొత్త బైక్ వచ్చింది. ఈ స్పోర్ట్స్ బైక్ నాదా. అరే అయ్యగారు, అరే ఇప్పుడు మనం దీన్ని ఎలా నడుపుతామంటే గాల్లో ఎగురుతాం అంతే. నాన్న నాన్న నాన్న, ఇది నా స్పోర్ట్స్ బైక్. నా బసంత్కి తన వీరు దొరికేశాడు. వా! అరే అయ్యగారికి థ్యాంక్ యూ చెప్పా. అరే చాలు 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 అయ్యగారు, ఎంజాయ్ చేయి. అయ్యగారు వినండి. ఏమైంది? నచ్చలేదా? అరే లేదండి పెదబాబు, ఈ స్పోర్ట్స్ బైక్ అంటే నాకు ఎప్పటి నుండో ఇష్టం. అరే నేను మిమ్మల్ని ఇంకోటి అడగాలనుకుంటున్నా. నేను అడిగేది ఏమిటంటే, మన పాత హవేలీ ముందు ఒక పాడుపట్టే ఇల్లుండేది కదా, అక్కడికి ఒక టిప్ టాప్ అమ్మాయి ఉండేందుకు వచ్చింది. మీకేమన్నా తెలుసా ఆమె? అందులోనా? అరే లేదు లేదు అయ్యగారు, అక్కడ పాడుబండ ఇల్లు లేదు, అది పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అక్కడ ఒక కొత్త తరతలలాడే హవేలీ ఉంది. అవునా? నిజం. కొత్త పొరిగింటి వారు వచ్చారంటే వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిందే కదా. ఎవరో కనుక్కో. సరే బాబు. హరా తీయాలని మేము కూడా అనుకుంటున్నాం. ఆ అమ్మాయి ఆ నల్లపిల్లేనా, వేరే ఎవరైనా? ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎలా ఉన్నాడు చూడ్డానికి? నాగమాత, నేను అతన్ని 9 సంవత్సరాల క్రితం చూశాను. అప్పుడు అతను చిన్న పిల్లాడు. ఇప్పుడు అతను పెద్దవాడే ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు. కానీ మీరు ఆందోళన చెందకండి. అతని ఎక్కడున్నా, ఎలా ఉన్నా వీలైనంత త్వరగా అతను వెతకాలి. నాగార్జునుడి నేరస్తులకు తగ్గిన శిక్ష వేయాలి. ఇక ఈ రోజు నుండి నువ్వు శివాని కాదు, నందినివి. నాకు గుర్తుంది నాగమాత, నాకు గుర్తుంది. తర్వాత ఈ పనిలో ప్రియా ఇంకా హీరా నీకు సహాయం చేస్తారు. వద్దు నాగమాత, హీరా ఇంకా ప్రియానాతో రాలేరు. ఎంత ప్రమాదమో మీకు తెలుసు కదా. లేదు, నీకే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఆ అఘోరి నిన్ను బంధించిన వాడు నీకేమనిపిస్తోంది? నేను రాజ్ దగ్గరికి అంత సులభంగా వెళ్ళనిస్తాడా? లేదు శివాని. సరే నాగమాత, మీ ఆజ్ఞ మేరకు నన్ను ఆశీర్వదించండమ్మా, నా కార్యంలో సఫలం అవ్వాలని. నాగరాజును వెతికి పట్టుకుంటా. జాగ్రత్తగా ఉండు బిడ్డ. సరే నాగమాత. ఏముందిరా ఆ అమ్మాయి?
అవును చిన్నబాబు, చూడటానికి చాలా అందంగా ఉంది. చేసిన వాడు కూడా చాలా చక్కగా చెక్కాడు. నిజమే చెప్తున్నారు చిన్నబాబు. ఏ యాంగిల్లో చూసినా ఆసమ్. ఖచ్చితంగా A1. తను నడుస్తుంటే అన్నీ ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అవును చిన్నబాబు, తను నడుస్తుంటే గాలితో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఆమె రంగు అచ్చు ముత్యంలా ఉంది. ముత్యం ముత్యం ఎరుపు నలుపు ముత్యం బాగా మెరుస్తున్నట్టుంది కదా. ఏంటి, నీకెలా ఆమె ఎరుపు నలుపు ముత్యాల్లా ఉందిరా? చిన్నబాబుకి ఏమైంది? అవును చిన్నబాబు, తెల్లటి ముత్యం. ఇప్పుడు మీరు ఎలా చెప్తే అలా కరెక్టే. ఇప్పుడు చూడండి, మొదటి హక్కు మీదే కదా. మొదటి హక్కు? అరే, ఆమె మీద మొత్తం హక్కు నాదేరా. నీకు వదినరా? వదినా? చిన్నబాబు వదిననా? మీరు మీరు వదిన విషయంలో ఇంత సెంటి ఎందుకు అవుతున్నారు? ఇదిగోండి వదిన తాళం, మాకు వద్దు. అరే, ఇది బైక్ తాళం కదా. అరే బైక్ది కాదు, వదిననే. అడు పొద్దున్నే కదా చిన్నబాబు బహుమతిగా ఇచ్చారు. అరే, నేను బైక్ గురించి కాదురా, ఆ పిల్ల నందిని గురించి మాట్లాడుతున్నానురా. ఏముందిరా నందిని? ఓయ్, చల్లగాలిని తాకినట్టుంది. రాజ్ రాజ్ నాకు పిచ్చెక్కిపోతోందిరా. సీరియస్ గా తన ప్రతి కదలిక. యార్, ఇట్స్ టూ మచ్. చిన్నబాబు, దాని టెన్షన్ మాకు కూడా ఉంది. చాలా మేస్త్రీ టైప్ అమ్మాయి. అరే, మేస్త్రి కాదు, మిస్టరీ. మిస్టరీ. నేనేం ఆలోచిస్తున్నానో తెలుసా రాజ్? ఈ చెక్ ని ఫ్రేమ్ కట్టించి నా గదిలో తగిలించుకుంటానురా. మా మొదటి అందమైన కలయిక. మీది పరిచయం, మాది దెబ్బలాట. నా కోసం ఏదైనా చేస్తానని నువ్వు అంటావు కదా. చిన్నబాబు ప్లీజ్ రా, ఎలాగైనా సరే ఆ నందినితో నాకు ఫ్రెండ్షిప్ సెట్ చేయరా. ఐ జస్ట్ వాంట్ టు సీ హర్ యార్. ఐ జస్ట్ వాంట్ టు మీట్ హర్ యార్. ఐ వాంట్ టు టెల్ హర్ వాట్ ఐ ఫీల్ అబౌట్ హర్ యార్. ఏదో చెయ్యి. అరే అరే అరే, కంట్రోల్ చిన్నబాబు. నీ మనసు గుర్రాలకు కాస్త కళ్ళెం వేయండి. మొదటి కలయికలోనే ఇలాంటి పరిస్థితి మేమైతే ఎప్పుడూ చూడలేదు. అరే, ఈ రోజు వరకు నందిని లాంటి అమ్మాయి ఎవరూ దొరకలేదురా. మరి మాకైతే దొరికింది. అరే ఏం లేదు చిన్నబాబు, ఏదో అలా అంటున్నా. సరే, ఇప్పుడు మీరు చిల్లవండి సరేనా? మేము నందిని గారి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇప్పుడే తెలుసుకుని వస్తాం. సరే విను, కాస్త పద్ధతిగా డ్రెస్ వేసుకొని వెళ్ళు. చిన్నబాబు, అది మీ రూమ్ నుంచి ఏమైనా తీసుకోనా? ఏం కావాలో తీసుకో. ఈ అమ్మాయి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మాకు ఉంది. ఇప్పుడు నువ్వే చెప్పు, ఇద్దరు అమ్మాయిలు ఇలా ఎలా ఒకేలా ఉండగలరు?